హలో ఎవరివన్, జర్నలిస్ట్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. ఒక ప్రధానమైన అంశం మీద డిస్కస్ చేసేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. దీన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి సార్. ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేదు, అంటే మామూలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొన్ని రకాల ఇంప్లిమెంటేషన్స్ అయితే చేశాయి. అంటే ప్రధానంగా రియల్ ఎస్టేటు ఈ దందా నడుస్తున్న నేపథ్యంలో అంటే అంతిమంగా ఎండ్ కస్టమర్ ఎవరైతే సగటు వినియోగదారుడు, సగటు ఇల్లు అంటే సొంతింటి కళల సాకారం చేసుకోవాలనుకునే పేద మధ్యతరగతి వాళ్ళు, ఉన్నత వర్గం వాళ్ళు ఎలాగైనా గిల్లాలు బంగ్లాలు అన్నీ కట్టుకుంటారు. సో ఈ పేద మధ్యతరగతి వాళ్ళు వీళ్ళే ట్యాక్సులు కూడా ఎక్కువ కట్టేది. వీళ్ళు కళల సాకారానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఇవాళ సుప్రీంకోర్టులో ఒక తీర్పులో భాగంగా అది చెప్పడం జరిగింది. అది కూడా 5 జస్టిసుల్లో 2 జస్టిసులు పార్థివాలా గారు అలాగే మహాదేవన్ గారు వీళ్ళ ఈ జస్టిస్ బృందం ఒక తీర్పు ఇచ్చింది. ఏమిటంటే దీనికి కేంద్ర ప్రభుత్వం అనేది ప్రేక్షకుడు పాత్ర వహించకూడదు. మీరు మధ్యవర్తిగా ఉంటారో లేదంటే చట్టాలని అమలుపరిచే విధంగా, రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా సర్వ హక్కులు అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలాగా చొరవ తీసుకోవాల్సిన ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడానికి వీల్లేదు. అంటే ఈ మధ్యకాలంలో అంటే మీరు గమనిస్తే గడిచిన 10-15 ఏళ్లలో రియల్ ఎస్టేట్ భూము ఆకాశానికి వెళ్ళిపోయింది. లాస్ట్ నాకు తెలిసి 2010 ఆ తర్వాత అంతవరకు ఇలాగ ఒక స్థాయిలో ఉన్న గ్రాఫ్ ఒక్కసారిగా ఈ స్థాయికి పెరిగిపోయింది రియల్ ఎస్టేట్ గ్రాఫ్. సో ఎందుకు గ్రాఫ్ పెరిగిందంటే ప్రతిదీ మనీతోనే ట్రాన్సాక్షన్స్. అండ్ మోర్ ఓవర్ 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత, బైఫిరికేట్ అయిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత భూమి యొక్క విలువ మరి కాస్త పెరిగింది. పెరగడం వల్ల దాంతోపాటు క్రైమ్ రేట్ కూడా పెరిగింది. అయితే ఎవరెవరైతే రైతుల పిల్లలు వీళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి వ్యవసాయం అందిపుచ్చుకోకుండా విదేశాలకు వెళ్ళిపోవడము, లేదంటే ఉద్యోగ బాటలో పడినప్పుడు పట్టణాలకి, సిటీస్కి, నగరాలకి వెళ్ళిపోవడం, వలస వెళ్ళిపోవడం, భూమి యొక్క సాగు చేసే భూమి తగ్గిపోవడం, సరే ఎందుకులే చేయడం, అమ్ముకుందాంలే అమ్మేయడం, ఇంకా ఈ రైతు కూడా ఎన్నాళ్ళు చేసినా ఎంత కష్టపడినా తగిన ఫలితం రాక మధ్యలో ఈ బ్రోకర్లు మెయిన్ పంటను తినేయడం వల్ల, పందికొక్కుల్లాగా తినేస్తుండడం వల్ల కష్టపడి పండించేవాడి కన్నా బ్రోకర్లు తర్వాత బ్రోకర్లే సుఖపడ్డారు తప్ప ఎండ్ కస్టమర్ కూడా నాణ్యమైన అంటే క్వాలిటీతో కూడిన ఫుడ్ అయితే రీచ్ అవ్వడం లేదు. సో ఇలాంటి వాటికి భయపడి ఎందుకులే అమ్మేసుకుందాం, ఆ అమ్మకం కాస్త పంట భూములు కూడా రియల్ ఎస్టేట్ యొక్క దాహానికి బలైపోయిన సందర్భాలు మనం చాలా చూసాం. సో అలాగే రియల్ ఎస్టేట్ పందాలో కొన్ని రకాల విల్లాలు, ల్యాండ్లు, ఓపెన్ ప్లాట్స్, తర్వాత ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చేది ఏమిటది హరిత ప్లాట్స్ ఏమంటున్నారు వాటిని. అంటే మొక్కలు మేము పెంచుతాము, మీకు ఇన్నేళ్ళ వరకు దాంట్లో టేక్ మొక్కలు వేస్తాము, రకరకాల పండ్ల మొక్కలు వేస్తాము, అదేంటది డ్రాగన్ ఫ్రూట్స్ వేస్తాము, ఆ ఫ్రూట్స్ వేస్తాము, దాంట్లో వచ్చే లాభాలు మీకు ఇస్తామని రకరకాలుగా మభ్యపెట్టి చెప్తున్నారు. మరోవైపు ఫ్లాట్లు కూడా నిర్మిస్తున్నారు, అంటే అపార్ట్మెంట్స్. ఆ అపార్ట్మెంట్స్ నిర్మించినప్పుడు వాడు ఇప్పుడు ఇది 2025, మీకు 2026 ఏప్రిల్ కల్లా ఇస్తామని అంటాడు. ఏప్రిల్ కాదు కదా, 2027 ఏప్రిల్ వచ్చినా కూడా హ్యాండ్ ఓవర్ చేయని అపార్ట్మెంట్స్ కోకొల్లలు. ఎక్కడికక్కడ ప్రాజెక్ట్ ఆగిపోయి వీడు తినేసి మధ్యలో దళారులు నొక్కేసి కమిషన్ రూపంలో వాళ్ళు తీసేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక ల్యాండ్ తీసుకుంటాడు, ఆ ల్యాండ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షలు కొన్నాడు అనుకోండి, ఆ 50 లక్షలు కొన్న ల్యాండ్ మీద మరొక 50 లక్షలంతా పెట్టుబడి పెట్టి ముందు బిల్డింగ్ లేపి ఇక్కడ 2 BHK ఫ్లాట్ ఫర్ సేల్ బోర్డు పెడతాడు. సో ఇక వచ్చే వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళు ఇచ్చే ఫండ్ వాళ్ళు ఏదైతే బ్యాంక్ లోన్ పెట్టుకుని ఇస్తారో వాటి ద్వారా మిగతా కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాడు. సో 50 లక్షల మీద కనీసం వాడు ఒక 4-5 కోట్లు సంపాదించేలాగా వాడు ప్లాన్ చేసుకుంటాడు. ఈ 4-5 కోట్లలో కూడా కమిషన్లు, ఈవెన్ రిజిస్ట్రేషన్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకి, మధ్యలో దళారులకి, ఆ లీడ్ ఇచ్చిన ఏజెంట్లకి, వీళ్ళందరికీ కమిషన్ పోగా వాడికి ఒక 50 లక్షలు పెట్టినందుకు ఒక 2 కోట్లు మిగులుతుంది. సో అట్లా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈలోగా వాడు ఒక్కసారి డబ్బు కలిగేసరికి ఆ అమౌంట్ అంతా వేరే దగ్గర పెట్టుబడిగా పెట్టేయడము, వేరే వ్యాపారంలో పెట్టేయడము, లేకపోతే
ఏదో బాగా ఒక్కసారి డబ్బు కలిగేసరికి విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయి తాగేయడం, పేకాట ఆడేయడం, గోవాలు, బ్యాంకాకులు వెళ్ళిపోవడం, ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ మధ్యలో అయిపోతుంది. అప్పుడు ఎవడైతే లోన్కి అప్లై చేసి అది కొనుక్కుని పెట్టుకున్నాడో వాడికి ఇబ్బంది అవుతుందిగా. ఒకవైపు లోన్ ఈఎంఐ కట్ అవుతుంటుంది, ఇటువైపు అద్దెంట్లో రెంట్ కట్టాలి, అక్కడ చూస్తే ఇల్లు పూర్తి అవ్వలేదు. దానికి చాలా అన్ని ప్రభుత్వాలు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాయి, రేరా అలాంటివి, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అని. అంటే దాంట్లో దాని నామ్స్ ప్రకారం కరెక్ట్గా ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అది ఉందా లేదా, థర్డ్ పార్టీ ఏంటి, దాన్ని ఏదో అంటారులేండి, ఒక పెద్ద బుక్లెట్ ఇస్తాడు. అంటే ఆ పర్టికులర్ ల్యాండ్ అనేది మనకి దాన్ని లింక్ డాక్యుమెంట్ అంటారు. ఆ లింక్ డాక్యుమెంట్ ఏంటంటే ఇది ఫస్ట్ వీడి దగ్గరే కొన్నాడా, వీడి ముందు ఈ ల్యాండ్ యజమాని ఎవడు, వాడికి ముందెవడు, ఎప్పటి నుంచి ఈ ల్యాండ్ ఉంది, అట్లా అన్ని లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉండి ప్రాపర్గా ఉండి అన్నీ దీని ప్రకారం వెళ్తే అప్పుడు ఇటువన్నింటిని కూడా అవాయిడ్ చేయొచ్చు. సో అలా ఎక్కడైతే కాంట్రాక్టర్లు తీసుకొని కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి అలాంటప్పుడు ఈ మధ్యతరగతి వాళ్ళు అటు ట్యాక్స్ కట్టుకోలేకపోయిన ఇల్లు సొంతింటి కళ సాకారం చేసుకుందామనే నేపథ్యంలో ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇవాళ జస్టిస్ వీళ్ళిద్దరూ కూడా ఆ రకమైన తీర్పు ఇచ్చారు. దీనికి ప్రభుత్వమే ఒక ఫండ్గా ఉండి ఏర్పడి మీరు దానికి భరోసా ఇవ్వండి, అంతేగాని మీరు ప్రేక్షక పాత్ర వహించొద్దు. అండ్ మోర్ ఓవర్ రేరా టైపులో దాన్ని ఏమంటారు, అసెట్ రీకన్స్ట్రక్షన్ అనే కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని కన్స్ట్రక్ట్ చేసి ఎండ్ కస్టమర్కి అప్పచెప్పే బాధ్యత ప్రభుత్వానిదే అన్నట్టుగా కూడా ఒక తీర్పు ఇచ్చింది. సో అలాంటి ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్కి డబ్బులు కట్టేసి వాడి సకాలంలో అంటే ప్రాపర్ టైంలో ఇవ్వకపోతే దాని మీద చర్యలు తీసుకునే విధంగా, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే విధంగా, ప్రభుత్వం దాని మధ్యవర్తితంగా మాట్లాడే విధంగా కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. వస్తాయి మళ్ళీ. అంటే ఇంకోట్లేండి, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా కూడా మోసాలు చేస్తూనే ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఎంత కఠినమైన చట్టాలు పెట్టినా, ఎంతమంది అధికారులు ఇది ఉన్నా మారాల్సింది ప్రజలే. నేను ఎప్పుడు చెప్పేది అది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళొక ల్యాండ్ కొన్నా, లేదంటే బాగా ధనవంతుడు ఆడు ఇమీడియట్గా స్పాట్ క్యాష్ ఇచ్చి దాన్ని కొనుక్కోవాలనుకున్నా, ₹1 కోటి విలువ చేసే స్థలమో ఫ్లాటో ఉందనుకోండి, దాన్ని వాడు ఏం చేస్తాడంటే ఆడి దగ్గర ఇమీడియట్గా ₹1 కోటి ఇచ్చేసేంత సత్తా ఉంటుంది, కానీ ₹1 కోటి ఇవ్వడు, 90 లక్షలు ఇస్తాడు. ఆ 10 లక్షలు లోన్కి వెళ్తాడు. ఎందుకు లోన్కి వెళ్తాడు? బ్యాంకు వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీది A to Z అన్ని అబ్జర్వ్ చేస్తారు. ప్రాపర్ డాక్యుమెంట్ ఉందా లేదా, దాని కరెక్ట్గా ఉందా లేదా, లింక్ డాక్యుమెంట్ కరెక్ట్గా ఉందా లేదా, దాని రిజిస్ట్రేషన్ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఎలాగయ్యింది, లేదంటే ఇది డమ్మీయా, లేదా డీపట్టాయా, లేదా ఒరిజినల్ దీనికి ఇప్పుడు హుడా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా కానీ, లేదా విశాఖపట్నం అయితే ఉడా అంటారు, విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, తిరుపతి అయితే తుడా అంటారు, తిరుపతి అర్బన్, అలాంటి అలాంటి సంస్థలు, ప్రభుత్వ సంస్థల ద్వారా అప్రూవల్ ఉందా లేదా రిజిస్ట్రేషన్కి, ఇవన్నీ చెక్ చేసే బ్యాంక్ లోన్ ఇస్తుంది. కాబట్టి ఆ చెకింగ్లు, ఆ తలకాయ నొప్పులను మనం పడవగలమా లేదా అని చెప్పి ఈ కంపెనీలు కానీ కొంతమంది ఏం చేస్తారంటే క్యాష్ ఇచ్చి కొనుక్కోగల స్తోమత ఉన్నా పూర్తి స్థాయిలో ఎవరు ఒక 70 లక్షలు 80 లక్షలు ఇచ్చి మిగతా 20 లక్షల లోన్కి వెళ్తారు. అది మంచిదే కదా. అప్పుడు ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అవుతుంది, ఇట్లాంటి స్కామ్లు బారిన పడే అవకాశం ఉండదు. బట్ అలా పడిన వాళ్ళ కోసం ప్రభుత్వం ఫండ్ రూపంలో కానీ ఒక ప్రేక్షక పాత్ర వహించకుండా అసెట్ రీకన్స్ట్రక్షన్ అనే ఒక సంస్థ లాంటిని స్థాపించైనా దాన్ని టేకప్ చేయమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అది మధ్యతరగతి వాడి పేదవారికి ఒక శుభసూచకమైన తీర్పు.